ఫస్ట్ అయితే పైకి వెళ్ళి చూస్తా, సర్ప్రైజ్ అవుతారనే అనుకుంటున్నాను. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. హాయ్, హలో. టెన్షన్ కాదులే కానీ వర్క్ లోడ్ అంతే. ఏంటి బాబా అన్న ఇంకోసారి టెన్షన్ కాదులే కానీ వర్క్ లోడ్ అంతే. విష్కి కార్తిక్ అసలు తెలీదు నేను ఇక్కడ వస్తున్నానని. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాకు కూడా తెలీదు వాళ్ళు అసలు యాక్చువల్లీ ఇక్కడ ఉన్నారో లేకపోతే వాళ్ళకి ఒక గెస్ట్ హౌస్ లాగా ఉంటుంది అనమాట. వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడే ఉంటారు అండ్ స్టాఫ్ కూడా అక్కడే, అంటే వాళ్ళు వచ్చినప్పుడల్లా స్టాఫ్తో కలిసే ఉంటారు ఇక్కడ. సో అక్కడ ఉన్నారా ఇక్కడ ఉన్నారా తెలీదు. ఇప్పుడు యాక్చువల్లీ ఆఫీస్ అవర్సే కాబట్టి, అంటే ఓపెనే ఉంటుంది క్లినిక్ కాబట్టి ఇక్కడే ఉంటారు అనుకొని వచ్చా. ఒకవేళ ఇక్కడ లేకపోతే ఇక్కడ స్టాఫ్ ఎవరినో ఒకరిని తీసుకొని అక్కడికి వెళ్తా, బికాస్ ఆ అడ్రస్ నాకు తెలీదు, ఉంటారని తెలుసు కానీ. సో ఫస్ట్ అయితే పైకి వెళ్ళి చూస్తా, సర్ప్రైజ్ అవుతారనే అనుకుంటున్నాను. ఎందుకంటే హైదరాబాద్ బ్రాంచ్కి నేను వస్తే అంత సర్ప్రైజ్ అవ్వకపోవచ్చు, కానీ ఇది విజయవాడ బ్రాంచ్ కదా. సో హోప్ఫుల్లీ సర్ప్రైజ్ అవుతారని వాళ్ళు ఇక్కడే ఉంటారని కూడా అనుకున్నాను. లెట్స్ గో. సెకండ్ ఫ్లోరే అనుకుంటున్నా, లాస్ట్ టైం వచ్చినప్పుడైతే సెకండ్ ఫ్లోర్ని గుర్తుంది. సో ఇక్కడ హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ విజయవాడ బ్రాంచ్కి వచ్చేసాను. లోపల ఉండే ఉంటారు అండ్ ఇప్పుడైతే లోపలికి వెళ్తా, వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం. వాళ్ళు ఉంటే వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు, లేకపోతే నేను సర్ప్రైజ్ అవుతాను అంతే. సో హాయ్ అంకుల్, మీరేంటి ఇక్కడ? నేను ఇప్పుడే వచ్చా. ఓకే, బాగుంది. వాళ్ళు ఇక్కడే ఉన్నారా? నేను ఇప్పుడే డైరెక్ట్ ఇక్కడికే వస్తాను. హాయ్ హాయ్, ఐఎమ్ గుడ్. ఎక్కడ ఉన్నారు చెప్పమంటారా? లేదు లేదు, యాక్చువల్లీ నేను వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. సో ఇఫ్ యూ పీపుల్ కెన్ హెల్ప్ మీ. యా డన్. సో ఇద్దరు లోపలే ఉన్నారు. యా ఇద్దరు లోపలే ఉన్నారు మ్యామ్. సో ఇద్దరు లోపలే ఉన్నారు. ఇప్పుడు నేను వెళ్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలీదు. లెట్స్ విల్ సీ. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. హాయ్, హలో. అంటే ఇక్కడికి వెళ్తున్నామని చెప్పారు కదా మొన్న. సో యాక్చువల్లీ మా రిలేటివ్స్ ఇక్కడ ఉంటారు, ఒక 40 minutes ఇక్కడ నుంచి గుంటూరు దగ్గర. సో అక్కడ వచ్చాను. మీరు ఎలా ఇక్కడ ఒక మాట చెప్పొచ్చు అంటే సర్ప్రైజ్ ఇద్దాం, నేను బ్లాగ్ రికార్డ్ చేస్తాను. సో సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఫస్ట్ టైం నేను లైఫ్ లో ఒక సర్ప్రైజ్ యాక్చువల్లీ ఇక్కడ ఉంటారా, నేను కింద వాళ్ళకి చెప్పిన ఇక్కడ ఉంటారా, మీరు స్టాఫ్ తో ఉంటామని చెప్పారు కదా. సో అక్కడ ఉంటారు, ఇక్కడికి వచ్చి ఇక్కడ మీరు లేకపోతే స్టాఫ్ ఎవరన్నా అక్కడ పట్టుకొని వచ్చేద్దాం, నాకు అడ్రస్ తెలియదు కదా అని చెప్పి వచ్చిన. బయట నాకు సర్ప్రైజ్ ఇచ్చినాడు అంకుల్. అంకుల్ బయట ఉన్నారు. నేను అంటే మీ ఇద్దరే వచ్చారు అనుకున్నాను నేను. యాక్చువల్లీ ఇక్కడ అవుతున్నాయి బ్రాంచ్ అవును, మనం నేను కూడా రీటచ్ చేయించుకోవాలి. బ్రాంచ్ లో వేయచ్చుగా, యాక్చువల్లీ హైదరాబాద్ లో చేయించుకున్నాను. నువ్వే రావాలి, నువ్వే రావాలి. ఇప్పుడు వచ్చాక ఇక్కడి హైదరాబాద్ బ్రాంచ్ లో చేయించుకోవాలి, విజయవాడ బ్రాంచ్ లో రీటచ్ చేయించు. చాలా మంది యాక్చువల్లీ హైదరాబాద్ బ్రాంచ్ లో అంటే ఇంతకు ముందు ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు అక్కడ ఫస్ట్ సెషన్ అయిపోయిన వాళ్ళందరూ రీటచెస్ కి దానికి ఇక్కడ నేను కూడా నాకు ఇక్కడే కంఫర్టబుల్ దగ్గర ఉన్నాను, ఇక్కడే వచ్చిన. నాకు ఇప్పుడు స్లాట్ ఉన్నా లేకపోయినా నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్ కి ఏదైనా పాసిబిలిటీ ఫస్ట్ అదే బ్రాంచ్ వస్తే సర్ప్రైజ్ అంటే నీ లైఫ్ లో ఫస్ట్ టైం సంథింగ్ అదొకటి ప్లాన్ చేసి ఫ్లాప్ అవ్వకుండా మంచిగా ఇదైంది. అంటే మా ఇద్దరిలో ఒకరికి తెలిసిన ఫ్లాప్ అయ్యేదేమో. వస్తుంది. మేము యాక్చువల్లీ వెళ్ళిపోదాం అనుకున్నాం. వెళ్ళిపోయింటే బిస్కెట్ బిస్కెట్ అవుతుంది. హైదరాబాద్
సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ అప్పుడు అవుతుంది. ఏముంది అమృతని షాక్ చేసిన షాక్ కి గురి చేసిన హర్షిత కార్తిక్ అని ఒక తమ్ముడు హాయ్ అమృత నేను అడగాలి మీరేంటి హైదరాబాద్ లో ఉండకుండా విజయవాడలో ఉన్నారు. అరే విజయవాడకి ఎప్పుడు వచ్చావు? నేను యాక్చువల్లీ రిలేటివ్స్ ఇంటికి వచ్చిన సో వీళ్ళు మొన్న విజయవాడ వస్తున్నామని చెప్తున్నారు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చి మీరు నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. మేము కూడా మార్నింగ్ వచ్చాము. అచ్చా ఓకే ఓకే ఐబ్రోస్ రీటచ్ అంట రీటచ్ అంటే నాట్ ఎగ్జాక్ట్లీ రీటచ్ ప్రొసీజరే అంటే 2 years అయిపోయింది. 2 years బ్యాక్ చేశాను. ఓకే మళ్ళీ ఒకసారి చేయించుకుంటున్నాను. సో 2 కొంచెం years light 2 అయ్యింది. years ఉన్నాయి ఐబ్రోస్. ఇప్పుడు కొంచెం లైట్ అయ్యాయని ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాం. సో అది రీటచ్ కాదు, అది మళ్ళీ ప్రొసీజర్. 1 year తర్వాత చేస్తే మళ్ళీ ప్రొసీజర్. రీటచ్ అంటే 30 days 30 days లోపల చేస్తే ఇప్పుడు నాది రీటచ్ నాకు ఇప్పుడు రీటచ్. యా బయట రాగానే నేను వీళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటూ లోపలికి వచ్చిన అంకుల్ ఉన్నారు మాదే నాకైతే హ్యాపీగా ఎప్పుడు హైదరాబాద్ లో చూసుకుంటున్నా విజయవాడ వచ్చిందంటే బాగా మంచిగా చేసుకున్నాం కదా. ఇక్కడ గుంటూరుకి వచ్చిందంట వాళ్ళ రిలేటివ్స్. ఇంక ఇక్కడే ఉన్నామన్నారు కదా వచ్చేద్దామని చెప్పేసి ఓ, very good. అలా ఏమో వస్తుందా అబ్బా ఒకసారి ప్యాన్ చేయము అక్కడ నుంచి ఏదో ఒక చిన్న ర్యాబిట్ వచ్చింది. సేమ్ నిహాన్ కూడా ఇట్లానే చూస్తున్నాడు. సో అది ఇప్పుడు నమ్మింగ్ పెట్టిన తర్వాత ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం. ఇంకా నా మమ్మీనే హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చూసినాను. అవును ఆంటీనే ఎగ్జైట్ అవుతుంది. నేను వేరే కొంచెం షాక్ లో షాక్ లో ఉన్నా ప్లస్ టెన్షన్ కాదు కానీ వర్క్ లోడ్ అంతే. ఏంటి బాబు అన్న ఇంకోసారి టెన్షన్ కాదు కానీ వర్క్ లోడ్ అంతే. నాకేంటి మరి ఏంటి? అంటే ఆంటీకి బతలేదా ఇంట్లో? ఆంటీ చూడు ఎంత ఎగ్జైట్ అయ్యారో. నేను ఒకసారి మళ్ళీ రా ఒకసారి ఎగ్జైట్ అవ్వ చూద్దాం. మళ్ళీ మంచిగా ఎగ్జైట్ మంచిగా ఎగ్జైట్ అమృత నువ్వేనా వచ్చింది. అంతరాత్మ. హాయ్ మిస్ అంతరాత్మ, how are you doing? I'm doing it. I can feel your touch. సరే దీనికి కూడా మరి ఓ చాలా యాక్చువల్లీ ఫుల్ లంచ్ టైం అయింది. తినడానికి వెళ్దామా, తినేసి వద్దామా? మన రీటర్స్ లంచ్ చేసి వచ్చాక అత్య ఇది నమ్మింగ్ పెట్టాం కదా, నమ్మింగ్ తీసేద్దాము. మ్యాపింగ్ అట్లనే ఉంటది. వెళ్ళి చేసుకొని తినేసి వచ్చి స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? అంటే ఓకే అంటే అంటే ఉండొచ్చా పర్లేదు అట్లా? పర్లేదు. అంటే మనమే కాబట్టి క్లయింట్స్ కి అయితే అలా చెయ్యము. అంటే మళ్ళీ డౌట్ వస్తుంది క్లయింట్స్ కి, మధ్యలో వెళ్ళి లంచెస్ వస్తానండి అని అంటే కాదు. నువ్వు ఇప్పుడు అంత దూరం నుంచి మా కోసం సర్ప్రైజ్ అని ఇచ్చావు కదా, సో మేము నార్మల్ ఇక్కడే కూర్చొని ఆర్డర్ చేసుకొని నాకు తిందాం ఆకలి అనుకున్నాం. వేస్తుంది. కానీ హోటల్ కి వెళ్ళి తింటే కొంచెం వేడిగా దగ్గర ఉందా? ఎదురుగా ఉంది. ఎదురుగానే. ఎదురుగానే సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మంచి హోటల్ ఉందంట, పోయి తినేసి ఇచ్చేయచ్చు. ముక్క మిగల్చకుండా ఊడ్చేయండి, మిగల్చకుండా పీల్చే
లంచ్ అయిపోయింది అండ్ ఇక్కడ మళ్ళీ హెచ్కేకి వచ్చేసాము అండ్ ఐబ్రోస్ రీటచ్ స్టార్ట్ చేస్తున్నారు అండ్ హైదరాబాద్ బ్రాంచ్ లాగానే ఇక్కడ కూడా అంతా వెల్ స్టెరిలైజ్డ్ అండ్ ప్రోటోకాల్స్ ఉన్నాయన్నీ. సో స్టాఫ్ కూడా చాలా 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 మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు అండ్ యా అంత మంచిగా అనిపించింది. సో ఇప్పుడు ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేస్తున్నారు నాకు. లెట్స్ సీ. సో ఇది రీటచ్ కదా, సో రీటచ్కి ఎక్కువ టైం పట్టదు అనమాట. హార్డ్లీ ఒక 1.5 అవర్స్లో అయిపోతుంది ప్రొసీజర్. అదే మీ మెయిన్ ప్రొసీజర్ అయితే ఆల్మోస్ట్ 4 అవర్స్ పడుతుంది. ఎందుకు రీటచ్ తొందరగా అయిపోతుందంటే ఇప్పుడు మళ్ళీ మనం మ్యాపింగ్ అంతా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకి షేప్ అంతా ఉంది కాబట్టి జస్ట్ దాని మీద అలా మనం అవుట్లైన్ గీసేసుకుంటే వీ కెన్ డూ ద ప్రొసీడ్ టు ద ప్రొసీజర్. ఒకవేళ షేప్ చేంజ్ చేయించుకోవాలని ఎవరైనా అనుకుంటే, ఒకవేళ షేప్ చేంజ్ చేయాలి అని అనుకున్నా కూడా హార్డ్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ లైక్ ఒక హాఫ్ అన్ అవర్ మేబీ. అంటే అసలు పాసిబిలిటీ ఉంటుందా చేంజ్ చేసుకోవడానికి ఇఫ్ నీడెడ్? ఇఫ్ నీడెడ్ అంటే సీ వీఆర్ టాకింగ్ అబౌట్ సటిల్ చేంజెస్. అంటే చిన్న చిన్న చేంజెస్ అంటే ఫస్ట్ దాంట్లో మాకు కొంచెం షార్ప్గా కావాలి అని అన్నారు. సెకండ్ దాంట్లో మాకు అక్కడ కొంచెం కర్వ్గా కావాలి అంటే ఈ చిన్న చిన్న 0.5 mm 1 mm చేంజెస్ చేయొచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే క్లయింట్స్ వచ్చి ఐబ్రోస్ నాకు ఇక్కడ ఉన్నాయి కదా, నాకు ఇక్కడ వద్దు, ఈ ఐబ్రో నాకు ఇక్కడ కావాలి అని అడుగుతారు. ఇలా అడిగిన కేసెస్ ఉన్నాయన్నమాట. ఒకసారి అయింది, క్లయింట్ వచ్చి 9th ఫస్ట్ ఐబ్రోస్ కింద ఉండే తర్వాత ఇలా పైకి వచ్చేసి నాకు అలా పైకి రావాలి. సో వీ కెనాట్ చేంజ్ ద పొజిషన్ ఆఫ్ ద ఐబ్రో. ఇక్కడే మనం చిన్న చిన్న చేంజెస్ అనేవి చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఉన్న ఐబ్రోస్ ఇక్కడికి రావు. అలా రావాలి అని అంటే బొటాక్స్ అవి ఉంటాయి, బట్ బొటాక్స్ కూడా అంత రాదు. ప్రాబబ్లీ గెట్ ద లిఫ్ట్, ఇలా కొంచెం ఈ లిఫ్ట్ థ్రెడ్స్ అలా ఉంటాయి. సో దట్ ఈస్ డిఫరెంట్, దిస్ ఇస్ డిఫరెంట్. సో కొంచెం కొంచెం చేంజెస్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ పాసిబుల్. సో ఇందాక హర్షు చెప్పినట్టు మ్యాపింగ్కి నాకు అసలు ఎక్కువ టైమే పట్టలేదు బికాజ్ నాకు చిన్న చిన్న చేంజెస్ కూడా అవసరం లేదు. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం చేసిందే ఇట్స్ లైక్ పర్ఫెక్ట్ అనిపించింది నాకు. సో చేంజెస్ ఏం లేవు కాబట్టి ఆల్రెడీ అంతా ఉంటుంది, జస్ట్ అవుట్లైన్ అలా డ్రా చేసుకొని చేస్తారు. ఒక 5 to 10 minutes పట్టింది అంతే మ్యాపింగ్కి. దాని తర్వాత ఇమీడియట్గా స్టార్ట్ చేసేసారు. సో ఇప్పుడు మనం చేసేది దిస్ ఇస్ కాల్డ్ హెచ్కే గ్లో అప్ డ్రిప్ అనమాట. సో ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్, ఇట్ ఈస్ నాట్ సేమ్. సో దీంట్లో ఏంటంటే మనము వీ కెన్ గివ్ గ్లూటాథియోన్ ఇవ్వచ్చు, కొలాజన్ ఇవ్వచ్చు. సో ఎవరికి ఏం ఇష్యూస్ ఉన్నాయి అంటే వైటమిన్స్ ఇలా అన్ని డిఫరెంట్వి మనం వాళ్ళ నీడ్స్ బట్టి వాళ్ళు ఏం కావాలి, ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ అ కాక్టైల్ అండ్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఇట్. సో ఇంతకుముందు కూడా మీరు చూసుంటే ఫస్ట్ ఒకటి ఇచ్చాము, ఆ తర్వాత మనం ఇంకొకటి ఇచ్చాము. సో ఇలా ఎవ్రీ ఇండివిజువల్కి వాళ్ళు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ద డ్రిప్ అండ్ అవి మనము ఇన్ఫ్యూజ్ చేయడం అనేది అవుతుంది అనమాట. అండ్ ఈ రోజు మనం అమృతకి పంపిస్తుంది మోస్ట్లీ మెల్లిన్ ఇన్హిబిటర్స్ పంపిస్తున్నాము, సో దట్ కొంచెం మనకి గ్లో ఎక్కువగా రావాలని. సో ఇందులో ఏమేమి ఉన్నాయి, ఒక్కొక్క దానికి వెళ్తే ఏంటంటే వైటమిన్ సి ఉంది, గ్లూటాథియోన్ ఉంది. సో గ్లూటాథియోన్కి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే దేర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్. ద ఓన్లీ సైడ్ ఎఫెక్ట్ ఇట్ హ్యాస్ ఇస్ స్కిన్ బ్రైటనింగ్. స్కిన్ బ్రైటనింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సైడ్ ఎఫెక్ట్ అనమాట దానికి. సో మనం తీసుకునేదే ఆ సైడ్ ఎఫెక్ట్ రావాలని. సో ఈరోజు మనం చేస్తుంది దిస్ వన్ అనమాట. పెయిన్ ఉందా ఏమన్నా? ఏం లేదు, చాలా భయపడింది. ఆల్మోస్ట్ ఎప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు పెట్టించుకున్నాము. సో ఇలా మనకి కొంచెం గ్లో కావాలి, కొంచెము స్కిన్ హైడ్రేటెడ్ ఉండాలి ఆర్ బ్రైట్గా ఉండాలి అన్న, ఇలా ఏమన్నా కావాలి అన్న. కొంతమంది ఇప్పుడు మనం 40sలోకి ఎంటర్ అవుతున్నాము, 35 దాటాము, స్కిన్ కొంచెం సాగి అవుతుంది అంటే కొలాజన్ షార్ట్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో లైక్ ఐ టోల్డ్ యూ అగైన్ ఎవ్రీ ఇండివిజువల్కి వి విల్ కస్టమైజ్ ఇట్ సపరేట్లీ. సో ఇప్పుడు ఇలా డార్క్గా కనిపిస్తున్నాయి, బట్ మీరు నా ఫస్ట్ అంటే ఐబ్రోస్ నేను ఫస్ట్ టైం చేయించుకున్న వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. దానిలో హీల్ అయ్యాక పిక్చర్ కూడా ఇంక్లూడ్ చేశాను. సో 1 weekలో అలా హీల్ అయిపోతుంది అండ్ చాలా చాలా న్యాచురల్గా అయిపోతాయి. మీరు చెక్ చేయకపోతే ఒకసారి వెళ్ళి ఆ వీడియో చెక్ చేయండి. ఆర్ ఎల్స్ నేను ఫర్దర్ వీడియోస్లో ఒక 1 week తర్వాత ఇంకో వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాను కదా, యుల్ గెట్ టు నో ద డిఫరెన్స్ అనమాట. మా ఆంటీ వచ్చారు. ఈరోజే అయ్యాయి కాబట్టి, ఇంతకుముందే అయ్యాయి కాబట్టి అలా డార్క్గా ఉన్నాయి, చూసి భయపడకండి. డెఫినెట్గా చాలా వరకు లైట్ అయిపోతాయి అనమాట. సో చాలా న్యాచురల్గా ఉంటాయి ఆ తర్వాత. సో దిస్ ఈజ్ ద ఫైనల్ రిజల్ట్. సో ఇది కూడా ఇంత డార్క్గా ఉండదు అనమాట. ఒక 1 week తర్వాత ఇది కూడా లైట్ అయిపోతుంది. ఫస్ట్ టైం అయినప్పుడు లైట్ అయిపోతుంది. సో చాలా న్యాచురల్గా ఉంటుంది. అండ్ లాస్ట్ టైం పట్టినంత టైం కూడా పట్టలేదు మాకు.
బోర్ అయిపోయింది కాకపోతే ఇది. అంటే నేను వేరే ప్రొసీజర్ మొత్తం వేరే వర్క్స్కి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి కొంచెం బోర్ అయిపోయింది. అమృత ప్రణయ్ ఐఎమ్ సారీ. సో సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి వచ్చిన. గట్టిగా సర్ప్రైజ్ అయ్యాము. వాడు అసలు రియాక్షన్ ఇవ్వలేదు. రియాక్షన్ ఇవ్వలే. మళ్ళీ సెకండ్ టైం నువ్వు సర్ప్రైజ్ అవ్వలేదంటే రియాక్షన్ ఇవ్వడం కాదు, నేను ఫుల్ ఆ టైంలో నిద్రలో ఉన్నా. మొత్తం కంప్లీట్ ఆ ఫైల్స్ పెట్టుకొని ముందర కూర్చొని మొత్తం చూస్తుంటే నాకు ఇట్లా నిద్ర వస్తా ఉన్నది. అదే టైంలో ఇది వచ్చింది. సో సరే సర్ప్రైజ్ ఇద్దామని వచ్చిన. హైదరాబాద్లో చేయించుకోవాల్సిన రీటచ్ విజయవాడ బ్రాంచ్లో చేయించుకున్నా. అండ్ అనుకోకుండా ఆంటీ అంకుల్ కూడా ఇక్కడే ఉన్నారు. సో గ్లో అప్ డ్రిప్ కూడా అయ్యింది. గ్లో అప్ డ్రిప్ కూడా సో రేపటి నుంచి నీకు తెలుస్తుంది. చేయించుకోవాలని నేను అనుకోలేదు, అంటే ఆ ప్లాన్ లేకుండే ఇప్పుడు చేయించుకోవాలి అని. అవసరం వచ్చింది కాబట్టి, ఫంక్షన్ ఉంది కాబట్టి చేయించుకోవాల్సి వచ్చింది. అండ్ రేపటికి తెలుస్తుందా? ఎప్పుడు తెలుస్తుంది? ఇన్స్టెంట్ గా ఉంటుందా? లేదు, నీకు వెంటనే తెలుస్తుంది. వెంటనే అసలు ఇలా ఐశ్వర్య టైం పడుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ అంటే అడగొద్దు ఫ్రెండ్స్. ఐ నీడ్ టు నో కదా, అంటే a little difference. నువ్వే చెప్పు నీకు ఎప్పుడు తెలిసింది అని. You tell me. Yeah. ఫిల్టర్ లేకుండా. Yeah. సో అదే అనమాట. సో ఇక్కడ విజయవాడ పీపుల్, నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కాబట్టి దగ్గర ఉంది వీళ్ళని చూడడానికి వచ్చి చేయించుకున్నా. ఇక్కడ నుంచి లైక్ ఆంధ్ర నుంచి హైదరాబాద్ వచ్చే వాళ్ళకి అంత దూరం రానవసరం లేకుండా విజయవాడలో కూడా కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు. అండ్ ఎక్కడ ఇది లొకేషన్? గురునానక్ కాలనీ, గురునానక్ కాలనీ, విజయవాడ. గురునానక్ కాలనీ, ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్. ATM ఆపోజిట్ బ్యాంక్. ATM బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్. సో అది అనమాట అడ్రస్. విజయవాడ పీపుల్ ఇక్కడ దగ్గర పట్ల, ఆంధ్ర దగ్గర పట్ల దగ్గర పట్ల దగ్గర పట్ల ఇక్కడ దగ్గర పట్ల ఏదైనా ఉంటే కూడా వచ్చి విజిట్ చేయొచ్చు. హైదరాబాద్ దాకా రానవసరం లేదు. సో లొకేషన్ కావాలంటే కాదు, లొకేషన్ అదంతా కింద యాడ్ చేస్తాము డిస్క్రిప్షన్ లో. సో లొకేషన్ ఇస్తాము, నెంబర్ కూడా ఇస్తాము. విజయవాడ నెంబర్ గూగుల్లో కనిపించలేదు ఎందుకో, సమ్ ప్రాబ్లం. ఎన్నిసార్లు యాడ్ చేసినా కూడా. అండ్ ఆల్సో ఈ లింక్ కూడా ఇస్తాము. ఏమంటే నేను నార్మల్గా HK ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను, ఫేస్ వాష్ అండ్ సన్ స్క్రీన్. ఇప్పుడు వచ్చేటప్పుడు యాక్చువల్లీ ఇక్కడికి వస్తా అనుకోలేదు. సో కాస్మెటిక్స్ కూడా ఏం తెచ్చుకోకుండా వచ్చిన. ఆ సన్ స్క్రీన్ ఒకటి అప్లై చేసుకొని వచ్చేసిండే. అది మాత్రం చాలా మంచిగా వర్క్ అవుతుంది, ఫౌండేషన్ అవసరం లేకుండా. సో దానికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, వెళ్ళి చెక్ చేసి ట్రై చేయండి. సో అదే అనమాట. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హర్షిత కార్తిక్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కూడా కింద లింక్ ఇస్తాము. యా, ఇంకొకటి ఏంటంటే వీ హ్యావ్ రీచ్డ్ 50,000 ఫాలోవర్స్. అండ్ ఈ మంత్ నుంచి మేము మా సబ్స్క్రైబర్స్కి ఏం చేస్తున్నామంటే ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, ఎవరైతే మా వీడియోస్ అన్ని చూసి కింద కమెంట్స్ చేస్తారో వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసుకొని HK నుంచి వీఆర్ గోయింగ్ టు డూ అ మేక్ ఓవర్. అంటే ఆల్రెడీ మాలాంటి ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ కి అది క్లారిటీ లేకపోతే ఆల్ ద టైం అదే పని. ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ కూడా కావచ్చు. మీరు సబ్స్క్రైబర్ అయ్యి మీరు అంటే ఎవరు ఎక్కువ యాక్టివ్ ఉంటారు. Yeah. ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ అంటే మీకు బయట క్లయింట్స్ కాదు, నాలాంటి క్లయింట్స్, ఇంట్లో క్లయింట్స్. సో ఎవ్రీ వీడియో చూసి ఎవ్రీ వీడియో మీద కమెంట్ చేసి ఎవరైతే యాక్టివ్గా ఉంటారో అలా ఎవ్రీ మంత్ ఒకరిని మేము సెలెక్ట్ చేసుకొని మా సైడ్ నుంచి మేము ట్రీట్ చేస్తాం. నైస్. ఇది నాకు తెలియదే. అట్లయితే కామెంట్ చేశాకే వస్తుండే. అయిపోయింది ఆల్రెడీ, నీ బిల్ అక్కడ పడిపోయింది, ఇప్పుడు ఏం చేయడానికి లేదు. సో అది అన్నమాట. hope you like the video. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్లాంగ్ చూడండి. మళ్ళీ చెప్పు ఒకసారి. hope you like the video. Please comment. ఎందుకు ఇట్లా దగ్గరికి తీసుకొస్తామా? మళ్ళీ చెప్పు ఒకసారి. I hope you like the video. అని చెప్పారా? తిడుతున్నాయి. No, the R has to roll. You cannot tell like that. కింద పడి దొరలాలి. సో యా, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. కొంచెం అన్న ఎంటర్టైన్ చేసినామని అనుకుంటున్నా. అందులో మాత్రం మేము చాలా వర్స్ట్ నాకు తెలుసు, బట్ ప్లీజ్. సో అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియో మీ దగ్గర నుంచి ఎవరు ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ నవ్వు తప్ప, పనున్నా లేకుండా నవ్వుతుంది అంటారు. ఇట్స్ ఓకే, నవ్వు మంచిదే, కాకపోతే ఎప్పుడు అసలు వెళ్ళకుండా వచ్చేస్తుంది నాకు మాట్లాడుతుంటే కాన్వర్సేషన్ లో. సరే, వీడియో లాగ్ అవుతుంది, కట్ చేయండి తొందరగా. ఓకే, బై గైస్, బై.